మైన్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే గద్దలగుంట ఓగిరాల వారి వీధిలో వైసీపీ సీనియర్ నాయకులు ఓగిరాల వెంకటరావు నివాసం వద్ద సిద్ధి బుద్ధి గణపతి స్వామి వారి 9వ వార్షిక మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఓగిరాల వెంకటరావు కుమార్తె పావని, అల్లుడు వెంకట కార్తీక్ దంపతులు గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధి బుద్ధి గణపతికి పావని, వెంకట కార్తీక్ దంపతులు కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా గద్దలగుంట ఓగిరాల వారి వీధి స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మెట్టు ఈశ్వరమ్మ, కోడే సుభాషిణి, ఓగిరాల మానస, ఓగిరాల సీత మరియు కాలనీ వాసులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ యొక్క వేదిక వందనం చేసినటువంటి శ్రీ వరసిద్ధివినాయక స్వామి వారి యొక్క మండపం దగ్గర గత 9 సంవత్సరాలుగా స్వామివారికి ఎంతో అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క నవరాత్రి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఈ రోజు స్వామివారికి 7వ రోజు సందర్భంగా శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం, అలాగే కళ్యాణానికి పాల్గొన్నటువంటి సమస్త 50 మంది భక్తులకు విశేషంగా అన్నదాన కార్యక్రమం జరగబడుతుంది. అలాగే నవరాత్రుల్లో భాగంగా స్వామివారిని 11వ రోజున భక్తుల సంతోషం మధ్య విశేషంగా స్వామివారిని నిమజ్జన కార్యక్రమాన్ని తరలించడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులకు ప్రజలకు చేసి స్వామివారిని అలాగే సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని केशवाय स्वाहा, नारायणाय स्वाहा, माधवाय स्वाहा, कुछ काली गेंदी జై గణేష. గత 9 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము పెట్టుకుంటున్నాము. అందరం ఇక్కడ ఆడవాళ్ళమే, మగవాళ్ళు ఎంట్రెస్ ఏమీ లేదు. ఈడ సిద్ధి బుద్ధిని తీసుకొచ్చుకొని కళ్యాణం చేపించుకుంటాం 9వ రోజు 11వ రోజు. ఇప్పుడు మాళాయ పక్షాలు వచ్చినాయని మేము 7వ రోజే పెట్టుకుంటున్నాము. ఇక్కడ కళ్యాణం చేయించుకునే వాళ్ళు కానీ, బాగలేని వాళ్ళు కానీ, సంతానం లేని వాళ్ళు కానీ వచ్చి స్వామివారికి నమస్కారం చేసుకొని అత్యంతలు వేయించుకుంటే మంచి జరుగుతుందని పేరు వచ్చింది. ఇక్కడ అంతా బాగా జరుగుతుంది. అందరూ ఐకమత్యంగా ఉండి ఈ కార్యక్రమం గట్టెక్కిస్తున్నారు. జై గణేష. కొండపాలెం ఈ సెంటర్ ఓగిరాల వెంకటరావు గారి ఇంటి ముందు వాళ్ళని అడిగితే వాళ్ళు పెట్టుకోమన్నారు. బొమ్మని 9 సంవత్సరాల నుంచి ఇక్కడే పెట్టుకుంటున్నాం. కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పెద్దకర్త ఈ మెట్టు ఈశ్వరమ్మ, ఆమె ఆధ్వర్యంలో ఆమె కింద మేము అందరం చేస్తున్నాము. 9 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఎంతో విజయవంతంగా అందరూ ఇక్కడున్న ప్రజలందరూ దీన్ని సహకరించి ఎంతో ఆనందంగా ఉత్సాహంగా 11వ రోజు అంగరంగ వైభవంగా ఉత్సవంతో సంబరంతో మేళదాళాలతో మేమందరం సముద్ర స్నానానికి స్వామిని తీసుకెళ్ళి ఎంతో ఆనందంగా నిమజ్జనం చేసి అందరికి అక్కడ తగు సదుపాయాలు మేము వాళ్ళకి అందించి మేము ఎప్పుడు ఇలాగే
ఈ పూజను ఇలాగే చేసుకోవాలని ఆ స్వామికి. మార్కాపురం నివాసి 49 సంవత్సరాల మెరియంపల్లి శ్రీనివాసులు పిల్లలు అంగవైకల్యంతో బాధపడుతుండగా వారి వైద్య ఖర్చుల నిమిత్తం ఒంగోలు కలెక్టరేట్ లో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ చేతుల మీదుగా బాధితులకు అందజేశారు. 9/77 చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని, దళిత గిరిజనులకు అన్ని రకాల ప్రభుత్వ భూములను పెంచాలని, దళితుల గిరిజన మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధిని కేటాయించి అమలు చేయాలని, బీసీ మైనారిటీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలని ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దాసర సుందరం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంగమూరు రోడ్డు గాంధీనగర్లోని అంబేద్కర్ పూలే బుద్ధ విగ్రహాల ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఐఎల్పి జిల్లా అధ్యక్షులు కట్టవర ప్రసాద్, కేఎంపీఎస్ జిల్లా అధ్యక్షులు జార్జ్, కేఎంపీఎస్ నరసింహారావు, రామావతి వెంకటేశ్వర్లు నాయక్, నత్తల యలమంద, వీరాస్వామి, వెంకయ్య, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. అమలు చేయాలి 107 అసైన్మెంట్ చట్టాన్ని వెంటనే ఆదివాసులపై జరుగుతున్న దాడులు వెంటనే ఖండించండి. మణిపూర్లో జరుగుతున్న మతోన్మత దాడులను ఖండించండి. మణిపూర్లో ఖండించండి. హిందూ మత ఒంగోలు మంగమూరు రోడ్లోని అంబేద్కర్ పూలే విగ్రహాల ప్రాంగణం వద్ద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత దళితులపైన నిత్యం దాడులు జరుగుతూ ఉన్నాయి. అలానే ఈ మధ్యకాలంలో ఒక చట్టాన్ని తీసుకొచ్చి అసైన్మెంట్ భూముల్ని ఆ చట్టం ప్రకారం 20 ఏళ్ళు కానీ అనుభవిస్తే ఆ భూముల్ని అమ్ముకోవచ్చు యథాచిగా అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చి 9/77 చట్టాన్ని నిర్వీర్యం చేసి ఆ చట్టం ప్రకారం ఉన్నటువంటి భూముల్ని 20 ఏళ్ళు అయినాక ఆ విధంగా అమ్ముకోవచ్చు అనేటువంటి కొంత దుర్మార్గమైనటువంటి జీవో తీసుకొచ్చారు. ఆ జీవో వల్ల జరిగేది ఏంటంటే ఈనాటికే 13 లక్షల ఎకరాలు అసైన్మెంట్ భూములు అగ్రకుల పెత్తందారుల కింద ఆక్రమణ చేసి చేయబడ్డాయి. ఆ భూముల్ని ఈనాటి కూడా వాళ్ళు కింద పెట్టుకొని ఆ విధంగా అమ్ముకొని వేరసారాలు చేస్తున్నారు. ఈ చట్టాన్ని అమలు చేసే పని అయితే ఖచ్చితంగా దళితులు గిరిజనులకి ఒక్క చెట్టు భూమి కూడా ఉండదు. వాళ్ళ లాస్ట్కి గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఎంగిలి మెతుకుల కోసం ఎదురు చూసే స్థితి ఏర్పడుతుంది. యాచకులుగా పేద ప్రజల్ని ఎస్సీ ఎస్టీలని ఆ విధంగా చేసేటందుకు జగన్మోహన్ రెడ్డి ఈ జీవో తీసుకొచ్చాడు. ఆ జీవో వెంటనే రద్దు చేయాలని కూడా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే దానివల్ల జరిగే పరిణామం ఏంటంటే ఈ వరకే ఆ జీవో తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఎంఆర్ఓల దగ్గర అధికార పార్టీ వాళ్ళు ఆ విధంగా ఆ భూముల్ని లాక్కోనో కొనుక్కోనో లేదా రకరకాల దౌర్జన్యంతో దళితుల దగ్గర దళిత బహుజనుల దగ్గర ఉన్నటువంటి ఎకరం అరెకరం ఆ విధంగా వాళ్ళు అమ్ముకుంటున్నారు, లాక్కుంటున్నారు. దీన్ని ఖండిస్తూ ఉన్నాము. తక్షణం అంతకుముందు ఉండేటువంటి 77 చట్టాన్ని అసైన్మెంట్ చట్టాన్ని అమలు చేయాలా. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి చట్టాన్ని రద్దు చేయాలని కూడా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ డిమాండ్ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకి ద్రోహం చేశాడు, ఎస్టీలకి ద్రోహం చేయడు. కారణం ఏంటంటే ఈ రోజు అంతకుముందు ఎప్పటి నుంచో ఎస్సీ ఎస్టీలు అభివృద్ధి కొరకు ఎస్సీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే ఆ కార్పొరేషన్లు అన్నీ రద్దు చేసి ఆ విధంగా దళితులకి ₹1 కూడా లోన్ లేకుండా ఆ విధంగా అన్యాయం చేశాడు. ఆ విధానాన్ని ఇండిపెండెంట్ లేబర్ పార్టీకి మేము ఖండిస్తూ ఉన్నాము. అలానే సప్లాన్ నిధులు కూడా అగ్రకులాలకి అందరికీ దారాదత్తు చేసి మాకు కేటాయించిన డబ్బుల్ని అందరికీ ఇవ్వడం అనేది దారుణమైన విషయమని ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఖండిస్తూ ఉన్నాము. అలాగే మణిపూర్లో కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా దళితుల పైన, ఎస్టీల పైన, క్రైస్తవుల పైన అత్యంత కిరాతకంగా దాడులు చేస్తూ ఉన్నారు. ఈనాటికి కూడా వాళ్ళ మీద గిరిజనుల పైన మారణ హోమాలు సృష్టిస్తున్నారు. దాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేకాలని ఖండిస్తూ ఇదే విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ దగ్గరికి తీసుకెళ్లి ఈ రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ దుశ్చర్యల్ని ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఖండిస్తుందని తెలియజేస్తూ తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఒక
కొత్త జీవో, ఆ జీవో 9/2023 దాని ప్రకారం 20 ఏళ్ళు దాటిన తర్వాత అసైన్మెంట్ చేయబడ్డ భూముల్ని అమ్ముకోవచ్చు అనే ఒక క్లాజ్ చేర్చి ఈరోజు ఎస్సీ ఎస్టీ గిరిజనులకి భూములు లేకుండా చేసే ఒక కుట్ర జరుగుతూ ఉంది. దీని మీద ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఈరోజు నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఒక ఉదాహరణ. దీనికి సంబంధించి మణిపూర్కి వచ్చేటప్పటికే మణిపూర్ 7 ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటి. ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న ఎక్కువ అటవీ భూముల్లో మణిపూర్లో ఎక్కువ ఉంది. కర్మగాలి ఆ మణిపూర్ అటవీ భూములలో ఒక మైనింగ్ ఉంది. ఆ మైనింగ్లో మొత్తం బంగారము, బాక్సైటు, ఇనుము, ఇతరత్ర ఖనిజాలు, విలువైన ఖనిజాలు ఉన్నాయి. వాటిని తవ్వుకోవడం కోసమై ఢిల్లీలో కూర్చున్న ఒక పెట్టుబడిదారులు అదానీ, అంబానీ వీళ్ళకి ఆ భూములు అవసరమైనవి. ఆ భూములు నేరుగా లాక్కోవడానికి అక్కడ మణిపూర్ భూ సంస్కరణ చట్టం 1961 అడ్డం వస్తూ ఉంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ భూములు కైవసం చేసుకోవాలంటే అక్కడున్న వర్గాలకి కుట్లాటని మరింత ఎక్కువ చేసి ఒక వర్గం మీద ఆయుధాలు లేకుండా చేసి ఇంకో వర్గానికి ఆయుధాలు అందించి అక్కడ మానవం సృష్టిస్తే అక్కడున్న గిరిజనులు మొత్తం అక్కడ అడవిని వదిలిపెట్టి వెళ్ళిపోతే అప్పుడు ఆ అడవిని క్యాప్చర్ చేసుకోవాలని, ఆ అడవిని స్వాధీనం చేసుకుని అక్కడున్న కొన్ని సృష్టిస్తున్నాయి. కాబట్టి వాళ్ళకి హింసను ఆపడానికి ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం లేక ఇప్పటికీ కొనసాగుతుంది. ఈ విధానాన్ని భారతదేశంలోని మిగతా రాష్ట్రాల ప్రజలందరూ ఖండించి 2024లో మళ్ళీ బీజేపీ ఏ రాష్ట్రంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ రాకుండా బుద్ధి చెప్పాలని కేంద్ర ద్వారా కోరుకుంటున్నాము. దాంతోపాటు మనం ఇచ్చే అమ్మఒడి, ఇతరత్ర పథకాల మీద ఆధారపడి భిక్షగాళ్ళకి బతకాలి తప్ప వాళ్ళకంటూ ఒక సొంత ఉపాధి కానీ ఆధారంగానే ఉండకూడదని ఒక పెద్ద కుట్ర చేసి ఈరోజు దళితుల భూములన్నీ 20 లక్షల ఎకరాలు లాక్కునే ప్రయత్నం చేశాడు. ఈ పాటికే చాలా భూమి వాళ్ళు లాగేసుకోవటం, ఆక్రమించుకోవటం, తక్కువ ధర కొనుక్కోవడం జరిగింది. నినాదం చేసుకొచ్చి దాన్ని యథావిధంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ, అలాగే 20 సంవత్సరాలు దాటిన తర్వాత అసైన్మెంట్ భూముల్ని అమ్ముకోవచ్చని ఈ మధ్య జీవో తెచ్చి దాన్ని అమ్ముకుంటే పేద ప్రజలుగానే ఉంటారు. అందుకని ఆ చట్టాన్ని రద్దు చేసి యథావిధిగా ఆ చట్టాన్ని అమలు చేసి ఉంచాలని డిమాండ్ చేస్తూ, అలాగే మణిపూర్ గ్రామంలో ఇప్పటికీ హింస చెలరేగుతుంది ఆ రాష్ట్రంలో. దాన్ని మనం ఖండిస్తున్నాం. దాన్ని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అక్కడ అల్లర్లు ఆపాలి. అలాగే ఈ మధ్య మన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన సీఎంగా ఉన్నప్పుడు 371 కోట్లు అవినీతి జరిగింది. కేబినెట్ నిర్ణయాలు లేకుండా అవినీతి జరిగి 371 కోట్లు 4 విడతలుగా డ్రా చేసుకున్నారు. దాన్ని ఇంకా లోతుగా విచారణ జరిపి సిబిఐతో ఇన్వెస్టిగేషన్ చేసి రావాల్సిన ప్రభుత్వం ప్రజల డబ్బుని రికవర్ చేసుకోవాలని డిమాండ్ చేస్తూ, అలాగే సిబిఐతో విచారణ చేయాలి. అలాగే ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద నిధులు విడుదల చేసి ఎస్సీలకి కావాల్సిన నిధులు విడుదల చేసి ఎస్సీ కార్పొరేషన్లో లోన్లు ఇచ్చి అలాగే దళితులపై దాడుల్ని అరికట్టాలని డిమాండ్ చేస్తూ నగరంలోని సమతానగర్ 1వ లైన్ గణేష్ ఉత్సవ కమిటీ 5వ వార్షిక మహోత్సవం సందర్భంగా నవరాత్రుల్లో భాగంగా 7వ రోజు నిమజ్జన మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మేళతాళాలు ఊరేగింపుగా గణపతి స్వామి నిమజ్జనానికి తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో బెజవాడ సుశీల, బెజవాడ మురళి, నవీన్, బాబురావు, భాస్కర్, రామ్కి, రాయుడు, సాయి, సింగినేని శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
సమతానగర్ ఫస్ట్ లైను 5వ సంవత్సరం ఘనంగా పూర్తి చేసుకున్నందుకు నవరాత్రి ఉత్సవాలు. అలానే ఈరోజు సముద్రానికి బయలుదేరుతున్నాం నిమజ్జన కార్యక్రమాలకి. మా సుశీలమ్మ ఆధ్వర్యంలో సమతానగర్ ఫస్ట్ లైన్ 5వ సంవత్సరం సాంప్రదాయంగా అన్ని విరివులు పూజలు బాగా జరిగాయి. సముద్రానికి 7వ రోజున మేము నిమజ్జనానికి బయలుదేరుతున్నాం. ఫస్ట్ లైన్ సమతానగర్ 5వ సంవత్సరం నిమజ్జనానికి సముద్రానికి వెళ్తున్నాం. థ్యాంక్ యూ. సుశీల బెజవాడ మురళీ వాళ్ళ. నగరంలోని సమతానగర్ బాల గణేష్ 11వ వార్షిక మహోత్సవం సందర్భంగా బాల గణేష్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆదివారం గణపతి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జన ఉత్సవానికి తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో అలా నారాయణరావు, కొట్టె అజయ్ సింహ, తాకేనాం సురేష్, మలగా రాంబాబు, అలా చక్రి మరియు బాలగణేష్ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నిమజ్జన ఉత్సవానికి తరలి వెళ్లారు. ఓకేనా? నెక్స్ట్ గోదాదేవి కళ్యాణం. సద్గతులను కలిగించి సమతామూర్తి వై నిలిచినావు. నాగులకు సేవ తీర్చినావు. శరణాగతులందరికీ సద్గతులను కలిగించి సమతావు. కదిలే కళ్యాణ రాశి నీవు. నెక్స్ట్ తిరుమల తిరుపతి.
ఒంగోలు పుర ప్రజలందరికీ నమస్కారం. శ్రీ బాలగణేష్ ఏకాదశి వార్షికోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 5 రోజులు నిర్విఘ్నంగా నవరాత్రులు పూజ ముగించుకొని నేడు కొత్తపట్నానికి 38వ డివిజన్లో పురవీధుల్లో మేళతాళాలతో ఈరోజు విగ్రహం బయలుదేరుతుంది. కావున ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొని భక్తులు స్వామివారి కృపకు పాత్రలని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమంలో సమతానగర్ పుర ప్రజలందరూ పాల్గొని మేళతాళాలతో బాగా ఉత్సాహభరితంగా సాగుతున్న ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై బోలో గణేష్ మహారాజ్కి జై. వారి ఆధ్వర్యంలో ఏకాదశ వార్షికోత్సవంలో గత 6 రోజులుగా జరుగుతున్నాయి. ఈరోజు 7వ రోజు నిమజ్జనానికి స్వామివారు బయలుదేరుతున్నారు. ఈ 6 రోజులు ఎంతో ఉత్సాహంగా స్వామివారికి ఎంతో భక్తిపూర్వకంగా ప్రజలందరూ పూజలు చేసుకొని ఈరోజు నిమజ్జన కార్యక్రమాన్ని స్వామివారు బయలుదేరుతున్నారు. కావున సమతానగర్ ప్రజలందరూ ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని ఈ నిమజ్జన కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాను.